ఒక 2-3 మాటలు మీకు చూపిస్తాను. ఎందుకంటే మరి వాక్య పరిచర్యలోనికి ప్రత్యేకించబడిన వారు ఉన్నారు. వారు ప్రకటిస్తుండగా మీరు ప్రత్యేకముగా వాక్యం మీద దృష్టి కలిగి ఉండాలని నేను కొన్ని మాటలు మీకు చూపిస్తున్నాను. 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఏటిని అడుగుతురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఏదైతే మీరు ఈ స్థలంలో అడుగుతారో అవన్నీ పొందుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అడిగినవన్నీ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఇంకో మాట ఉంటుంది. 11:24 మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీ